గౌతమ్ సార్ గేమ్ బాగా ఆడారు. అవును move on, fast, fast. వచ్చిన ఛాన్స్ వెళ్ళాలో వద్దని ఆలోచించుకుంటే వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అక్కడ లాస్ట్ ఫైనల్ వరకు అనుకున్నాము బట్ ఏంటి సో డెఫినెట్ గా నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను. బట్ అనుకోకుండా నామినేషన్స్ లో వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ గా అయినాయి. బయట నుంచి రావడం, పెయింట్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్ లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఒకేసారి 14th వీక్ లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాజ్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మళ్ళంటి వాళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా పాయింట్ ఆఫ్ వ్యూ లో పిలిచారు. మనం ఎంత బెస్ట్ ఇద్దామో అంత ఇచ్చి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దాం అన్న పాయింట్ లో ఉండే. విష్ణుప్రియ మిమ్మల్ని నువ్వు వాడలేవు, నువ్వు జీరో, నువ్వు అసలు ఇక్కడ నువ్వు నవ్వించడానికే వచ్చావు అన్నప్పుడు మీలో కసి పెరిగింది కదా. సో మీరు అప్పుడు కసితోనే ఆడారా విష్ణుప్రియ అట్లా అనడం వల్ల? విష్ణు ఒక్కతే అనడం వల్ల కాదు. స్టార్టింగ్ నేను వెళ్ళిన 3rd వీక్ 4th వీక్ వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో 0 అంటే నాకు ఇంకా అప్పుడే కోపం అంటే బాధ వచ్చింది. అరే ఆడుతున్నాను కదా, ఈవెన్ ఫిజికల్ టాస్క్లు, సోలో టాస్క్లు నేను ఇప్పటివరకు ఆడిని అన్ని విన్ అయ్యా. ఓన్లీ వినాలేదు, ఒక్కటే విన్ అవ్వలేదు. సో మీరు ఆడలేరు 0 అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతుంది. ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి. విష్ణు అన్నదని కాదు, విష్ణు గేమ్ లో నేను తను చాలా అనుకున్నాం. అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు 0 అంటున్నారు, నేను ఆడగలనని చెప్పి నిజంగా ఆ రోజు అయితే గట్టిగా ఆడాను. మీరు విన్ అవ్వగానే విష్ణు వచ్చి ఒక్కసారి 0 అనగానే అనగానే సో మీ రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. బికాజ్ నన్ను 0 తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో. బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా, బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బాగు చేసి చాలా బాగా ఆడావు హోల్ సీజన్. నాట్ ఓన్లీ ఆ టాస్క్ మొత్తం బాగా ఆడావని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం కూడా నాకు నచ్చింది. టీవీ షోస్ లో యాక్ట్ చేయడం ఈజీ అనిపించిందా? బిగ్ బాస్ లో షోలో ఎలా ఉంది? వెల్కమ్ బ్యాక్. మా విన్నర్ వచ్చిందండి. వన్స్ అగైన్ కంగ్రాట్స్ మేడం. థాంక్యూ సో మచ్. ఎరగేశారు, థాంక్యూ. దున్నేసేసారు. దీనికి వీళ్ళందరూ సాక్ష్యం. అండ్ ఇది ఈ కెమెరా వెనక ఆడియన్స్ కూడా ఉన్నారు.
వాళ్ళు కూడా సాక్ష్యం ఉంటారని నా ఓపెన్ నేనైతే ఓటింగ్ మీకు ఆ స్టార్ లో ఎంత బాగా వేసాను. మీరు ఎలిమినేట్ అయిపోయినని యూట్యూబ్ వాళ్ళు వచ్చి నా హోటల్ దగ్గర చెప్పగానే హట్ అయిపోయాను. ఇప్పుడు చెప్పారు వాళ్ళు, నేను ఖచ్చితంగా రోహిణి దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి అని. ఎలిమినేట్ అయిపోయిన మనసు బాధ అనిపించింది. ఆ స్టార్ లో మీకే ఓటేసా. ఫైనల్ గెలిచినప్పుడు మీరు ఏడుస్తుంటే నా మనసు బాధ అనిపించింది. ఒక ఆడపిల్ల మీరు ఇండస్ట్రీ కోసం ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. మీరు చాలా సీరియల్ సీరియల్ తో మీతో చేశాను. నాకు మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. జయప్రకాష్ అక్కడ ఉన్నారు, మనం అక్కడ నాకు ఒక క్యారెక్టర్ వస్తే మీరు నా దగ్గరకు వచ్చి మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయిందమ్మా అని అంటారు. నా కూతురు ఎవరో అబ్బాయిని తీసుకొని మేడం అని ఈ ఆట నాకు బాగా నచ్చింది. టీవీ షోస్ చేయడం ఈజీ అనిపించిందా, బిగ్ బాస్ గేమ్ ఆడడం ఈజీ అనిపించిందా? టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకొని వచ్చేస్తామండి. నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం, ఏం ఆడుతున్నాం అంతా పబ్లిక్ లో ఉంటది. సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ లో ఒకటే కొంచెం లెగ్ అట్లా ఉంది కదా, సో మీరు ఆడినప్పుడు అనిపించలేదా మీ మదర్ వచ్చి చాలా అనిపించింది నాకు. లెగ్ ని మైండ్ లో పెట్టుకుని ఆడుకున్నా, బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదామో ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు. అంటే వైల్డ్ కార్డ్ నా ప్రకారమా చెప్పలేను, ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది. సో ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది, టాస్క్ ఇచ్చి వాడు గెలుస్తా ఉంటాడు. అందరి గేమ్ బాగుంది, ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని 15th వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు. ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం, ఒకరి గేమ్ ఒక మాట రావడం ఇవన్నీ కామన్. బట్ అందరూ వాళ్ళకి వాళ్ళు పోటీగా ఆడుతున్నారు. గౌతమ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్. నేను ముందే తనకి క్లారిటీ ఇచ్చి, అరే నేను సరదాగా ఏడిపిస్తున్నాను, మీరు సీరియస్ గా తీసుకొని ఇది సో విన్నర్ నిఖిల్ గౌతమ్ అవుతాడు. ఆడియన్స్ ఏమో గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే చెప్పలేము, ఎందుకంటే ఈ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్కలా ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం. కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి, బికాజ్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు. అట్లా కాదు, నాకు ఎవరు నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరు అందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. నేను అందుకే అంటున్నా, నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే. ఇద్దరు ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది, అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది, చాలా బాగా కూడా క్యూట్ గా ఉంటుంది. అర్థమైంది మొన్న అవినాష్ చేసినప్పుడు. అవినాష్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడిస్తే కూడా అంత క్యూట్ గా ఉంటదని అయిపోయినవ్వండి. సో అవినాష్ ఫ్లాగ్ టాస్క్ లో నిజంగా నాకు ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అనుకో. ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇద్దరం వెళ్ళి పడ్డం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది. ఇద్దరు తిప్పితే తిరిగిన అవినాష్ మీరు ఎలా అనగానే తిరిగిపోయాడు. నేను అనుకోలేదు, నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా దా అని చెప్పి ప్యాంట్ పట్టుకోని లాగా మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా. దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయింది. ఇట్లా పట్టుకొని లాగేది, ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు. అబ్బా ఈ టాస్క్ ఏంట్రా నాన్న, ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాగున్నా, ఎవరిది అలా ఆడుకునే వాళ్ళు ఈ పీక్కోవడం లాక్కోవడం రాదని నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. చూసాడు అప్పుడు ఫస్ట్ అన్ని రౌండ్లు ఆడాం, ట్రై చేసాం, బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్కి ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు. సడన్ గా తీసుకోవే నీకు చేతులు బాగాలేదు అయినా స్టిల్ ఆడుతున్నావు, ఓట్ ఆఫ్ అపీల్ నీకు ఇంపార్టెంట్, ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళావని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అని నాకు ఇంకేడు పాగలే. ఓ మై గాడ్, తను కూడా రేది కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్ తో ఇచ్చాడని చెప్పేసి దట్ వాస్ క్యూట్ మూమెంట్. నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. నేను జెన్యూన్ గా చెప్పిన నబీల్ గేమ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. బట్ 3 weeks ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే
కొంచెం గాబరా పడుతున్నాడో లేకపోతే పికప్ అవుతున్నాడు. నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. చెప్పలేనండి. మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. డౌన్ అయ్యాడా? నాకు లోపల ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అనిపించింది. డౌన్ అని కాదు, బికాస్ తను ఫన్ యాంగిల్ సూపర్ ఉంటాడు. టాస్క్ ఏమనిస్తే తను 100% ఆడతాడు. సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూజియాజం చూపించాడు. మరి ఆడియన్స్ చేతుల్లో ఉంది, ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. నేనా? నేను చెప్పానా? నా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను. గౌతమ్ బావ ఎవరికి బావ? నేను మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్దీగా తింటూ ఉండేవాడు, ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు, హెల్దీ బాయ్ అని ఏడిపించేవాళ్ళు. ఫన్ యాంగిల్ లో ముందే చెప్పేదాన్ని, ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు, నాకు నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేదాన్ని. చేశారు కదా షీట్ మీద, ఎలా ఫస్ట్ షీట్ మీద డాన్స్ ఉంటుంది అనుకోలేదు. నేను నా పేరుగా ఏమన్నా ఫన్ టాస్క్ లో లేకపోతే ఇస్తారేమో అనుకుని అవినాష్ కి నాకు రేప బాగుంటది ఎక్కువ, మేము స్పాంటేనిటీ ఏదైనా చేస్తాం కదా, అవినాష్ సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 పేర్స్ అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్ అప్పుడు ఓటాపిల్ పేర్స్ కింద చూసేప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిక్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకోండి అన్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? అప్పుడే ఏంది నిన్ను నీకు సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది. చెప్పేసా కూడా. చాలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా ఆ నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి గేమ్ వెళ్తుంది, బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం మళ్ళీ అంతా గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేస్తాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంత సేఫ్ నించోడం అనేది ఆయనకి గ్రేట్, నాకు సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఎంతో 45 మినిట్స్ ఎంతో ఉన్నాడు. నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్. చెప్పండి, నేనే విన్నరే లోపల ఉండేదాన్ని కదా. ఎవరైతారు ఈ వీక్ అంతా చూసి విష్ణుప్రియ నేను రాగానే విష్ణు ఉంది, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్, 6 ఉన్నారు. అవినాష్ 6 ఉన్నారు. రేపు ఎవరు? సో 6 ఉన్నారు. 6లో ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, టాప్ 5 ఎవరు? గౌతమ్ కన్నేమో నామినేషన్ టైంలో రెడ్ కలర్ పవన్ అంటే జనసేన కట్టుకుంటున్నాడు కండువా, అది మేనరిజం ఎలా తీసుకో. నేను అడిగా ఇదేంటి టవల్ పంచ అనేసి అంటే తను మీకా మాకు ముందు తెలియదు కదా. సో ఆయన అడిగా ఏంటి టవల్ ఇది అని అంటే, ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడంటే కేబీకేజీ, ఆ షోలో కూడా కట్టుకున్నానండి, నాకు ఇది ఇష్టం అని చెప్పారు. సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటుంది నాకు. అవి నాకు తెలియదండి. ఇప్పుడు సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఆ షోలో పెట్టుకున్న దాన్ని నాకు ఎందుకో నచ్చింది, పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పారు. నచ్చాయి బికాస్ అల్లు అలా ఆయన చెప్పను కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్లీ టాలెంట్ షో. ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్ ప్రిపరేషన్, కామెడీ, హోల్ మొత్తం కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ. టాస్క్లు లేకపోతే ఈ గొడవలు, మాటలు, మన బిహేవియర్, పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది. బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్లు బాగున్నాయా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ ఆడను. బట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవినాష్ టేస్టీ తేజ ఆటలు, మాటల వైజ్ గా ఆటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేసి లోపల
లోపల నో లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజాని ఎక్కువ పొగిడా. బికాస్ నేను చెప్తున్నా దగ్గరే చెప్పారు మన కప్పు ఇవ్వరా అనేసి. మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు నాకు ఎందుకు పొగిడా? నేను అన్నది నిజమా కాదా? ఈ టాపిక్ లేదు ఒకే ఒకటండి నా అభిప్రాయం చూద్దా. ఈ క్వశ్చన్ కమెడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా, అది యాక్సెప్ట్. మీరు అందరూ అప్పుడు ఏం అన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తా ఉన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఓపెన్ గా చెబుతున్నా. రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేమిద్దరం మాట్లాడుకునేది కమెడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు, రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్కులు గెలిచాడు, అరే కమెడియన్ ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుని ఏమండి గెలుపు అది నేను మాట్లాడుతున్నా, మీ ఇష్టం గెలిపించుకోండి. ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరు అందరూ అంటే నాట్ ఇన్ ద మీడియా చూస్తున్న జనానికే చెప్తున్నాను. కమెడియన్ కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు వచ్చి నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు మీరు రావడం మేము గెలిపిస్తామని. ఆయన ఆపైలో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ మేము అన్న మాటని సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం. టేస్ట్ తేజ అన్నామో ఫుడ్ పెట్టాడు బిర్యానీ మొత్తం పెట్టాడు. మీరు ఎందుకు పెట్టలేక? టేస్టీ తేజ కదా అంటే టేస్టీ బిర్యానీ పెట్టాలా? పెట్టండి. వండి పెట్టారు అంటున్నారు. నాకు తెలియదు అన్నీ ఉంటాయి. హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా. అంటే మన పృథ్వీ అన్నాడు టేస్టీ తేజ ఫుడ్ నచ్చింది మాకు అని చెప్పాను. ఫుడ్ చాలా బాగుంటుంది. నాగార్జున గారు రోస్టింగ్ చెప్పండి. పోస్టింగ్ ఏనని చెప్పాలి? ఇన్ని సీజన్లు చూసారు, ఇప్పుడు ఎలా ఉందని అడుగుతారు. చెప్పాలి ఆడియన్స్ చాలా బాగుంది. అండ్ అందరూ 2 నిమిషాలు ఆగు. ఇంకేమైనా అడుగుతారా? సరే ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. మందిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ ఒక్కరైనా ఉంటారు. వాళ్ళు వెళితే ఎలా ఆడాలి అనే ఒక సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నేను ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే, మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పలేదు. సో ఫిజికల్ టాస్క్ ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి. ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటానో, లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటానో, ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్ గా వెళ్ళిన వాళ్ళు కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు. ఇప్పుడు నా ఫీలింగ్ ఏది అన్ని చూపిస్తున్నా. నటిస్తున్నారా వాళ్ళు? అంటే మీరు నాకు వాళ్ళెవరూ పర్సనల్ గా తెలీదు. ఇఫ్ నాకు పర్సనల్ గా తెలుసుంటే వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారని చెప్పగలను. బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు, ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీకు ఎంతవరకు బెనిఫిట్ అయింది? ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే వైల్డ్ కార్డ్ ఫస్ట్ సీజన్ ఎవరు రాలే, 4వ వారానికి. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఒక ఏంతో వెళ్ళాము లోపలికి. అది టేస్టీ తేజేమో మా అమ్మ గారిని లోపలికి తీసుకొని వెళ్ళి అది కంప్లీట్ అయిపోయింది అన్నారు. రోహిణి గారు పుష్ప 2 సినిమా చూసారా? థ్యాంక్ యూ సో మచ్. ఏం గెలిచిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే శివంగి పాట వేసిన తర్వాత మీలో జోష్ రెట్టిపోయింది. ఎలా అనిపిస్తుంది అసలు? ఎక్స్పెక్ట్ చేశారా? అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా, బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము. నేను పర్సనల్ గా ఫీల్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది. అసలు ఎక్కడ నిన్నేమన్నా కూడా అదేదో ఉంటుందో ఆ లైఫ్ వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది సాంగ్? కాదు కిసిక్ కాదు ఫీలింగ్ డై ఫీలింగ్స్ ఆ సాంగ్ వచ్చింది. చాలా సరే అందరూ వచ్చినప్పుడు బాగుంది. అండ్ మీరందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్
But whatever 14th week or 15th week, I'm happy with my journey. Thank you, Daddy. Thank you so much. తీసుకో ఏదో పడింది మైక్ బ్యాగ్ లో వేసుకో. నువ్వు వెళ్తున్నావేమో అని తీసుకో విజువల్స్ కొట్టు. జనరల్ గా మ్యూజిక్ ఏ మామా ఏ రారా బై బై. ఫేస్బుక్ లో గేమ్ ఆడుతుంది 8 బాల్ గేమ్ ఆడదాం.